చాలా రోజుల తర్వాత మన బ్యాచిలర్ వంట గుర్తొచ్చి బద్దకం మామ రాకముందే వంట అయితే స్టార్ట్ చేశా. ఆయిల్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు 4 లవంగాలు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని తర్వాత సాల్ట్ పసుపు వేసుకోండి. త్వరగా వేగిపోతే ఉల్లిపాయ ఆనియన్ బాగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకుని లైట్ గా వేగిన తర్వాత సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుని బాగా వేగనియండి. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత చికెన్ అయితే వేసేసుకోండి. చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకుని ముందేసిన సాల్ట్ సరిపోతే ఇప్పుడు వేసుకోండి. మళ్ళీ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకోండి. కాసేపు మీడియం స్పైసీ కావాలంటే 2 స్పూన్లు కారం, గట్టిగా తినాలంటే 3 స్పూన్ల కారం అయితే వేసుకోండి. కారం వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. మళ్ళీ మూత అయితే పెట్టేసుకోండి. మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. కాసేపు తర్వాత సరిపడిన నీళ్ళు వేసుకుని కాసేపు అయితే మూత పెట్టేసుకోండి. బాగా ఉడుకుతుంది చికెన్. ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకుని మనం వండిన కర్రీ బాగుందో లేదో ఇక్కడే తెలుస్తుంది మా స్మెల్ తో. ఉప్పు కారం మసాలాలు సరిపోయే లేదో చూసుకుని లాస్ట్ లో గరం మసాలా అయితే 1 స్పూన్ వేసుకోమామా. అలా 5 మినిట్స్ ఉంచేస్తే ఆయిల్ అయితే పైకి వస్తుంది. కర్రీ అయిపోయినట్టే టైం. ఆ వేడి వేడి కర్రీని రైస్ లో వేసుకు తింటే ఉంటది మామ సూపర్. ఏ దొంగ చూసి వెళ్ళిపోకుండా ఫాలో కొట్టే.